హాయ్ గైస్! ఈ లెహెంగా కోసం మనం 4 మీటర్స్ తీసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడి నుంచి నేను మార్జిన్ కోసం ఈ విధంగా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేస్తున్నాననమాట. ఇలా 3 ఇంచెస్‌కి ఇప్పుడు మార్క్ చేసాం కదా! ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ప్లీట్స్ కోసం అనమాట 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. అక్కడి నుంచి ఇంకొక 1 ఇంచ్‌కి ఇంకొక మార్క్ చేశాననమాట. ఇదేంటంటే మనకి ప్లీట్ సైజ్ కోసం అనమాట 1 ఇంచ్ అనేది. మళ్ళీ ఇక్కడి నుంచి 4 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 4 తర్వాత ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ప్లీట్ కోసం అనమాట. ఈ విధంగా ఇంకొక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే 5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసేసుకొని 4 దగ్గర ఒక మార్క్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. 4 ఇంచ్ అనేది 1 ఇంచ్ అనేది నేను ఏ విధంగా పెట్టాను అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం అనేది మార్క్స్ చేసేసుకోవాలనమాట. ఇలా మార్క్స్ చేసుకొని ఈ 1 ఇంచ్ అనేది ప్లీట్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. మీకు అర్థమైంది కదా! ఇలా 1 ఇంచ్ అనేది ప్లీట్ అనమాట. దీన్ని దాన్ని కలుపుతూ ఈ విధంగా ప్లీట్ అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మనం 4, 1 అని ఈ విధంగా పెట్టుకున్నాం గదా! మళ్ళీ దాన్ని కూడా అదే విధంగా ఒకసారి చెక్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఇదే విధంగా ఇంకొక ప్లీట్ అయితే పెట్టేసుకోవాలనమాట ఇలా. 4 ఇంచెస్, 1 ఇంచ్ సేమ్ అనమాట. అదే విధంగా మొత్తం పెట్టుకుంటూ ఎళ్ళిపోవడమే. క్లాత్‌ని బట్టి మీ దగ్గర క్లాత్ ఎక్కువుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ప్లీట్స్ పెట్టుకోవచ్చు. పెద్దవి, చిన్నవి మీ ఇష్టం అనమాట. నేను ఈ విధంగా అయితే నా క్లాత్ తగ్గట్టు పెట్టుకుంటున్నాను. నేను ఇద్దరికి యూజ్ అవ్వాలని చెప్పేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాననమాట. మా సిస్టర్‌కి, నాకు ఇద్దరికి. సో, ఇక్కడి నుంచి 4 ఇంచెస్‌కి, 1 ఇంచ్‌కి ఇదే విధంగా మనం ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఒకసారి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను. 4 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచ్‌కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక పిన్ అయితే పెట్టుకున్నారనుకోండి అస్సలు మూవ్ అవ్వదనమాట. నా క్లాత్ కొంచెం ఆర్గంజా లాగుంది. నాకందుకే ఇబ్బందిగా ఉంది. ఈ విధంగా అనమాట మనం ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని ప్లీట్స్ పెట్టుకోవాలి. మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చివరి వరకు నేను ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్‌లో సేమ్ ఇదే విధంగా మనం 3 ఇంచెస్‌కి మార్జిన్ తీసుకున్నాం కదా! స్టార్టింగ్‌లో. ఇక్కడ గూడా మార్జిన్ తీసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి పైననమాట. ఈ విధంగా నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇలా ప్లీట్స్ అన్నీ కలుపుతూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకనేది మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం డబల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా ఫినిషింగ్ బావుంటుందనమాట. మీరు ఐరన్ చేసుకోండి. ప్లీట్స్ బాగా కనిపిస్తాయి. ఇది ఆర్గంజా అనమాట. కాలిపోతుంది కాబట్టి నేను అంత లైట్‌గా చేశాను ఓన్లీ. ఈ ఐరన్ అనేదనమాట. ఈ విధంగా చివరి వరకు నేనైతే స్టిచ్ అనేది వేసేసాననమాట. ఒకసారి ప్లీట్స్ చూద్దామా? చూడండి ఎంత వచ్చినాయో ప్లీట్స్ అనేది. క్లాత్ ఎక్కువుంటే కొంచెం పెద్దయి పెట్టుకోవచ్చనమాట. నాకు లాస్ట్‌లో కొంచెం మిగిలింది. సో, నేను దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టేసేసుకున్నాను. ఇలా. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా! 2 మీటర్స్ లైనింగ్ తీసుకొని ఇలా ఒక ఫోల్డ్ చేసేసి, ఈ చివరి నుంచి నేను కట్ చేస్తున్నాననమాట. ఇలా మిడిల్ కట్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డేసేసాను. ఇలా ఫోల్డేసిన తరువాత, ఈ చివరి నుంచి ఆ చివరికి నేనైతే నడుముంది కదా! మా చెల్లిది గూడా చూస్తున్నాననమాట. ఇద్దరిది కలవాలి కాబట్టి, నేను ఈ విధంగా 11 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. నాకంటే తనదే ఎక్కువనమాట. ఇలా మార్క్ చేసిన తరువాత, నేను ఖర్చు గూడా కలిపేసాననమాట. మార్జిన్ గూడా కలిపేసి 11 ఇంచెస్‌కి పెట్టుకున్నాను. మీదెంతైతే ఉంటుందో దాని పక్కన 3 ఇంచెస్ గానీ, 2 ఇంచెస్ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనకి లెహంగాకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నాకు లైనింగ్ కావాలి కాబట్టి, ఇలా క్రాస్‌గా పెట్టేసాననమాట. ఇలా క్రాస్‌గా పెట్టేసి మార్క్ చేసేసాను. ఇప్పుడు మార్క్ చేశాను కదా! దాన్నయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇలా. ఈ చివరి నుంచి ఆ చివరికి క్రాస్‌గా పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు కట్ చేసేసాం కదా! ఇప్పుడు దీన్నయితే మనం ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక ఒక ఫోల్డ్ నేను చూపియలేదు కాబట్టి చెప్తున్నాను. ఏం లేదు గైస్ నార్మల్‌గా పక్కకి ఇంకో ఫోల్డ్ చేశాను అంతే. అదొక్క క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసేయాలనమాట. ఇలా. ఓపెన్ చేసాం గదా! ఇదొక పీసొస్తుంది. అదొక పీసొస్తుంది. మామూలుగా మనం ఫ్రాక్స్‌కి ఏ విధంగా అయితే పెట్టుకుంటాం సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ఇలా 2 పార్ట్స్‌గా వచ్చాయి గదా! ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఉన్నాయి గదా! ఈ 2 పార్ట్స్‌ని మనమైతే జాయిన్ చేసుకోవాలి. సారీ.
ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 2 పార్ట్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలనమాట. ఇలా. ఇప్పుడు నేనైతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జాయిన్ చేసేస్తున్నాను. చూసారు కదా! ఇదే విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైట్ స్టిచ్ అనమాట. చివరికి ఒక 1 ఆర్ 2 స్టిచెస్ వేసేసుకోండి. స్టిఫ్‌నెస్ కోసం 2 స్టిచెస్ వేసేసుకోండి. ఈ విధంగా నేనైతే దాన్ని జాయిన్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను. చాలా బావుంటుంది ఈ విధంగా చేస్తే. లుక్ కూడా బావుంటుంది. లెహెంగా చుట్టూ లైనింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. లోపల కూడా బావుంటుందనమాట. అంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. చిన్న చిన్నగా కాకుండా నేనైతే లైనింగ్ మొత్తం పెట్టేసా. మీరు చూసారు కదా వీడియోలో. చిన్న పార్ట్ మాత్రమే కట్ చేశా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది గదా! మనం ఆల్రెడీ ప్లీట్స్ పెట్టాం గదా! దాన్ని ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలనమాట. ఇలా సర్దేశాను నేనైతే. ఈ విధంగా ప్లెట్టేసిన తర్వాత పైన మనమైతే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఓకే కదా! ఇప్పటి వరకు అర్థమైంది కదా! ఇలా స్టిచ్ వేసిన తర్వాత దాని పైన బెల్ట్ ఉంటుంది కదా! ఆ బెల్ట్ కోసం నేనైతే ఆల్రెడీ శారీలో వచ్చిన బోర్డర్ ఉంది కదా! దాన్నే యూజ్ చేస్తున్నాననమాట. 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకొని రివర్స్‌లో ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా. రివర్స్ పెట్టేసుకొని నేనైతే లైనింగ్ ఇవేమి యూజ్ చేయట్లేదు. ఈ బోర్డరే చాలా థిక్‌గా ఉందనమాట. అందుకే నేనేం పెట్టట్లేదనమాట. జస్ట్ ఈ బోర్డర్ మాత్రమే పైన ఈ విధంగా పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తున్నా. ఎందుకంటే బోర్డర్ ఇంత లావుంది, ఇంత థిక్‌గా ఉంది కాబట్టి మనకి అవసరం లేదనమాట. కరెక్ట్‌గా 4 ఇంచెస్ సరిపోతుంది. మీరు ఒకేళ థిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే దానిపైన ఏదన్నా కేన్వాస్ పేపర్ గానీ, ఏదైనా వేసి లైనింగ్ గాని వేసి అటాచ్ చేసి జాయిన్ చేసుకోండి. ఓకే కదా! ఇలా నాలాగా తీసుకుంటే ఓకే అనమాట. ఈ విధంగా తీసేసుకొని, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలనమాట. ఈ విధంగా మనం జాయిన్ చేయాలనమాట. ఇప్పుడు నేనైతే ఆ చివరి ప్లీట్ దగ్గర నుంచి ఈ ప్లీట్ వరకు ఒక స్టిచ్ అయితే ఈ విధంగా కలిపేస్తూ వేసేసాను. ఇప్పుడు ఇదేంటంటే మనకి బెల్ట్ అనమాట. లెహంగా లెంత్ అనేది మీ ఇష్టం అనమాట. దానికి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా అనేది బెల్ట్ ఒస్తుంది. 4 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఒక 2 ఇంచెస్ పోతుంది. 2 ఇంచెస్ మిగులుతుంది. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసేసా చూసారా? ఇలా వస్తుందనమాట. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఒకసారి నేను చూస్తున్నాను. ఎగుడు దిగుడు ఏమైనా ఏసేసానా లేదా అని జెప్పేసి. ఒక్కొక్కసారి జరుగుతుంది గదా! నేనైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఈ విధంగా ప్లీట్ అనే సారీ స్టిచ్ అనేది వేసిన తర్వాత, ఇప్పుడు మనం దీన్ననేది ఒక ఫోల్డింగ్ వేయాలనమాట. ఇంకొక ఫోల్డేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం ఒక థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. కావాలంటే ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే హుక్స్ అయితే పెడతున్నాననమాట. నేనైతే లాస్ట్ బటన్ గాని, హుక్స్ గాని పెడతాననమాట. నేనైతే బటన్సే పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో, నేను అందుకే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాననమాట. ఈ చివరి నుంచి ఆ చివరి కలుపుతూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా! ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? ఇలా అనమాట. స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత, నేను పక్కనున్న థ్రెడ్‌నయితే ఈ విధంగా అయితే రిమూవ్ చేసేస్తున్నాననమాట. ఆల్మోస్ట్ మనకి లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్నేం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసేసి లోపలికి మనం ఏ విధంగా అయితే ఫ్రాక్స్ అయితే పక్కన సైడ్ స్టిచెస్ వేసుకుంటామో, అదే విధంగా ఇది కూడా అనమాట. ఈ విధంగా స్టిచెస్ వేసుకొని మీరు జిప్ పెట్టుకుంటే జిప్ పెట్టుకోండి. ఈజీగా అనిపిస్తే హుక్స్ పెట్టేసుకోండి. నేనైతే హుక్సే పెడుతున్నాను. కావాలనుకుంటే థ్రెడ్ గూడా పెడుతున్నాననమాట. 2 టూ ఇన్ వన్‌గా పెట్టుకుంటున్నా. దాన్ని థ్రెడ్ యూజ్ థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే అయిపోయింది. ఓకేనా? బాయ్.